జిల్లాలో దారుణం జరిగింది. 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్య చేశాడు ఓ కామాంధుడు. అనంతరం ముళ్లపొదల్లో చిన్నారి మృతదేహాన్ని విసిరేశాడు. నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిందితుడు రహమతుల్లా ఇల్లును కూల్చివేశారు స్థానికులు. ఇలాంటి వ్యక్తి గ్రామంలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తల్లి కువైట్ కు వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. వచ్చి 2 నెలలు అయింది. బెంగళూరులో ఉన్నాడు. వద్దన్నే కూడా వచ్చినాడు. నా ఇంట్లో ఉన్న సామాన్లు అమ్ముకున్నాడు. బోకులు అన్ని పగలగొట్టినాడు. బాణాలు పగలగొట్టినాడు. బీరువా పగలగొట్టినాడు. అద్దం పగలగొట్టినాడు. చెమ్ము పగలగొట్టినాడు. ఇసిరేసి వద్దురా మా ఇంట్లో అంటే పోరా నువ్వు మీ అమ్మకు నువ్వు నిజాతిగా పుట్టినావా, మేము మా ఇంట్లో వద్దు అని అంటే చెమ్ము తీసుకొని ఇసిరి కొట్టినాడు నన్ను. నాకు భయపడాను సార్ మీకు అడిగి నేను భయపడే నిన్న పోయింది. నేను వాడు వచ్చి 2 నెలలు అయింది. బెంగళూరు అదే విధంగా నడి రోడ్డులో వాడిని కట్టేసి బట్టలు కూడా తీసి కోసి మరి ఉప్పు కారం పెట్టి 2 గంటలు ఉండనిచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టాలా. రేపటి రోజున ఆడపిల్ల నీడ తాకాలంటే పిల్ల గానీ పెద్ద పిల్ల గానీ అమ్మాయినా గానీ నా బిడ్డకి జరిగిన పరిస్థితి రేపటి రోజున ఏ ఆడపిల్లకు జరగదు. మనసు కలిసి వేస్తూ ఉన్నటువంటి 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్ని చాలా దారుణంగా చేయడమే కాకుండా దాన్ని వెంటనే మదర్ కూడా చేసినట్టు ప్రాథమికంగా మనకు తెలుస్తూ ఉంది. దానిపైన ఎవరైతే నిలుస్తున్నారో ఇప్పుడు ఆల్రెడీ అతన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. చాలా బాధాకరమైంది. అది అన్ని రకాలుగా కూడా అతనికి పూర్తిగా శిక్ష పడేటట్టు పోలీసు వారు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే బాధిత కుటుంబం ఎవరైతే ఉందో వాళ్ళకి ఇమీడియట్ గా ఈరోజే వాళ్ళకి కాంపన్సేషన్ అందజేయడం జరుగుతుంది. అదే కాకుండా వారికి అర్హత మేరకు ఉద్యోగము, అలాగే వారికి కావాల్సినటువంటి ఇల్లు, అలాగే ఇంటి స్థలం కూడా మంజూరు చేస్తున్నాము. అలాగే వాళ్ళకి ఏవైతే ఇతర రావాల్సిందో అవన్నీ కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేస్తాం. మొదటి విడతగా 5 లక్షల రూపాయలు సాయంకాలం మంజూరు చేస్తాము. మిగిలింది ఏదైతే ఉందో అది ఎందుకంటే ఎఫ్ఐఆర్ అది డాక్యుమెంటేషన్ అవ్వాలి. అవన్నీ అయిన తర్వాత మిగిలిన అమౌంట్ వాళ్ళకి. ఈరోజు నేను ఆ పాపని విభాగం చూస్తుంటే చాలా బాధగా ఉంది. అటువంటి కార్యక్రమం ఎక్కడ జరిగినా పూర్తిగా ఖండించాల్సిన ఆ బాధను చూస్తుంటే నిజంగా మాటలు కూడా రాలేదు. మీరు ఏం మాట్లాడాలి? 4 ఏళ్ల పాప పోలీస్ వారికి ఇప్పటికీ ఆ పాప పాలు తాగుతుందని కూడా చెప్తున్నారు. ఈరోజు నేను ఆ పాపని కడప జిల్లాలో దారుణం జరిగింది. 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్య చేశాడు ఓ కామాంధుడు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో జరిగినటువంటి ఘోర సంఘటన మొత్తము 2 తెలుగు రాష్ట్రాలని కలిసివేసింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే ఒక అబ్దుల్ రహమతుల్లా అనేటువంటి ఓ యువకుడు దారి కాచి అంటే పొంచి ఉండి 4 ఏళ్ల చిన్నారిపై 2 రోజుల క్రితం దారుణంగా లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఈ
ఈ విషయం బయటికి పొక్కకుండా ఒక పెద్ద బండరాయితో మోదీ ఆ చిన్నారిని చంపేసి ముళ్ళ పొదల్లో పడేయడం జరిగింది. ఈ సంఘటనకు ముందు ఈ చిన్నారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ప్రొద్దుటూరు మండలం అమృత నగర్ ప్రాంతానికి చెందినటువంటి వీళ్ళు కంబాల పిల్లకు పెళ్లికి వెళ్ళడం జరిగింది. ఆ పెళ్లికే ఈ అబ్దుల్ రహమతుల్లా అనేటువంటి యువకుడు కూడా ఆ పెళ్లికి మోరగుడి నుంచి అంటే జమ్మలమడుగు మండలం మోరగుడి ప్రాంతం నుంచి అదే పెళ్లికి వెళ్ళడం జరిగింది. అయితే పెళ్లికి వెళ్ళిన రోజు నుంచి ఈ యువకుడు ఆ అమ్మాయి పైన కన్నేసి ఉంచాడు. ఆ అమ్మాయిని ఎత్తుకోవడము, తర్వాత ఆ అమ్మాయితో ఆడుకోవడము, అలా మచ్చిక చేసుకుంటూ వచ్చాడు. మచ్చిక చేసుకుంటూ వచ్చిన తర్వాత మరుసటి రోజు పెళ్లి సందట్లో ఎవరికి వారు ఉన్నటువంటి తరుణంలో ఈ చిన్నారిని బయటికి తీసుకెళ్లి అంటే ఊరి బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేయడంతో అంటే లైంగిక దాడి చేయడంతో పాటు ఆ చిన్నారిని బండరాయితో మోదీ చంపేయడం జరిగింది. చంపేసిన తర్వాత విషయం పొక్కకుండా ఉండడానికి ముళ్ళ పొదల్లో వేసి తన దారిలో వచ్చి మళ్ళీ ఆ పెళ్లిలో ఉండడం జరిగింది. తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు మొత్తం ఊరంతా గాలించి అందరినీ ఆ పెళ్లిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ తర్వాత ఊర్లో ఉన్నటువంటి స్థానికులను కానీ ఓ చిన్నారిని చూశారా అని అడగడం జరిగింది. అడగడంతో ఆ ఫలానా వ్యక్తి ఆ చిన్నారిని బయటికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పడం జరిగింది దీపిక. థ్యాంక్ యూ హుసేన్.